రెడ్మీ ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి రెడ్మీ 15C 5G. ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో రమ్మంచిన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెడ్మీ 15C 5Gలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.9 ఇంచెస్ 120Hz హెచ్ఈ+ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చేసి ఒక యావరేజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి ఓన్లీ హెచ్డి+ మాత్రమే వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు చాలా మొబైల్లో ఫుల్ హెచ్డి+ కూడా వస్తున్నాయి. ఇది మాత్రం హెచ్డి+ మాత్రమే. దాంతోపాటు ఇది వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే, AMOLED అయితే కాదు. మీరు ఒకవేళ వీడియోస్ మూవీస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. దీంట్లో డిస్ప్లే సైజ్ మాత్రం పెద్దగానే ఉంటుంది. 6.9 ఇంచెస్ డిస్ప్లే వచ్చేసి ఒక యావరేజ్ డిస్ప్లేని యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. ఇది ఫొటోస్ వీడియోస్ కూడా డీసెంట్గానే వస్తాయి. సెల్ఫీ కెమెరా 8 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు యావరేజ్ అని చెప్పొచ్చు. 8 MP కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా అంతేం బాగా రావు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6300 ప్రాసెసర్. ఇది ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్. అది కూడా ఓల్డ్ ప్రాసెసర్ ఇది. ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ అంత సెట్ కాదు. డైలీ యూజ్కి వాట్సాప్, యూట్యూబ్ కాల్స్కి ఇలా జనరల్ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ బాగానే ఇచ్చినారు. 6000 mAh అంటే మంచి బ్యాటరీ బ్యాకపే. నెక్స్ట్ దీంట్లో సింగిల్ స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంటుంది. దాంతోపాటు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ప్రెజెంట్ మనకి Android 16 కూడా ఇచ్చింది. Android 16 ఇచ్చింటే బెటర్ ఉంటుండే, కానీ ఇది Android 15తోనే వస్తుంది. దాంతోపాటు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇవే రెడ్మీ 15C 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం దీంట్లో యావరేజ్గానే ఉన్నాయి. ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ మాత్రం దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4GB RAM ప్లస్ 128GB వచ్చేసి 12,500 రూపాయలు పెట్టినారు. 6GB RAM ప్లస్ 128 వచ్చేసి 14,000 రూపాయలు పెట్టినారు. 8GB RAM ప్లస్ 128 వచ్చేసి 15,500 రూపాయలు పెట్టినారు. ప్రైస్ అనేది మనకు ఒక డీసెంట్ ప్రైస్ ఇంకా లాంచ్ చేసినారు, కానీ ఫీచర్స్ మాత్రం యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఇదే బడ్జెట్లో పోకో M7 Pro వస్తుంది. దాంట్లో ఇంకా మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. మీరు మూవీస్, వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే పోకో M7 Pro మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లో మనకి ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది సపోర్టు. డిస్ప్లే చాలా బాగుంటుంది. దాంతోపాటు దాంట్లో కెమెరా కూడా బాగుంటుంది. 50 MP సోనీ సెన్సార్. దాంతోపాటు ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసరే. ఓవరాల్ మనకి రెడ్మీ 15Cతో కంపేర్ చేస్తే పోకో M7 Pro చాలా బెటరు. ప్రైస్ కూడా మనకు సేమ్ ప్రైజింగ్కి వస్తుంది, 12,500 రూపాయలకి. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.